ఇదివరకటి రోజుల్లో ఒక అంశానికి సంబంధించిన ఒక వార్త, ఆ వార్త తర్వాతన అంటే ఒక రిమాండ్ ఎవరికైనా ఇచ్చారంటే ఆ రిమాండ్ రిపోర్ట్‌ని జర్నలిస్ట్ చదివిన తర్వాతన రాసేవాడు. ఇప్పుడు అట్లా కాదు. మనం ఏమైనా రాయొచ్చు. ఎట్లైనా రాయొచ్చు. ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ యాంగిల్‌లో తప్పించి ఇంకొక విధంగా విచారణే లేదా. అధికార పక్షపు యాంగిల్‌లో నుంచి లేనే లేదా. ఇప్పుడు వల్లభనేని వంశీ తెలీదన్నాడు. అదుర్సు సినిమాని పద్దాక ఎందుకు వాడుతున్నారు తెలుసా? అదుర్సు సినిమా నిర్మాత అతను. కాబట్టి ఆ పదం వాడుతున్నారు. అందులో తెలియదు, గుర్తులేదు అన్నాడు అన్నటువంటి. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడా లేదా? విజువల్స్ చూపెడితే ఏమనాలి అది? అది కిడ్నాప్ అంటారా అని అడగాలి. అది కిడ్నాప్ అంటారా? అతను వచ్చాడు కనబడుతున్నాడు కదా, నాతో సరదాగా తిరిగాడు, మా వాళ్ళతో సరదాగా తిరిగాడు అన్నట్టు. అదే సత్యవర్ధన్ వీళ్ళు పట్టుకొచ్చినప్పుడు ఎట్లాంటి విజువల్ ఉంది? పోలీసులు పట్టుకొచ్చినప్పుడు అది కిడ్నాప్ దృశ్యంలాగా ఉంటుంది. సరే, ప్రస్తుతానికి మనం పత్రికలు ఎలా చెప్తాయో అలా ఆలోచించడం, టీవీలు ఎలా చెప్తాయో అలా ఆలోచించడం, లేదా పోలీస్ ఛార్జ్ షీటో పోలీస్ ఎఫ్ఐఆర్ ఎలా చెప్తుందో అలా ఆలోచించే రూట్లో ఉన్నాం కాబట్టి నడిచిపోతుంది. అది పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకం వల్ల వంశీ 3 రోజులు విచారణ పూర్తయిపోయింది. మాస్టర్కు 10 రోజులు అడుగుతారు, వాళ్ళు 3 రోజులు అట్లా ఇస్తారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, మళ్ళీ తీసుకుంటామంటారు. ఒక్కోసారి 1 రోజు ఇస్తారు, రెండోసారి లేదా ఆ తర్వాత ఇవ్వరు. ఆ తర్వాత ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ 45 రోజుల్లో వేయాలి. ఇది అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపుగా ఇంకో 4 కేసులు పెట్టడం అన్నటువంటి రూట్లో ప్రస్తుతం వంశీ వ్యవహారం నడుస్తోంది.